ఈరోజు ఈ మాసంలో ఈ మొదటి దినమున మనమందరం కూడా ఒక అద్భుతమైన అంశాన్ని ఆలోచన చేయబోతున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఆశీర్వాదము, నెమ్మది పొందుకుంటారా అన్నది చాలా జాగ్రత్తగా ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఆశీర్వాదము, నెమ్మది పొందుకుంటారా అన్నది ఒక విషయం నేర్చుకోబోతున్నాం. రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు ఏం పొందుకుంటారు? ఈ రెండు విషయాలు త్వరగా మనం నేర్చుకొని మనం వెళ్ళిపోదాము. మరి కృతజ్ఞత అనగానే మనందరికీ తెలుసు, థ్యాంక్స్ అని మనందరికీ తెలుసు. మరి కృతజ్ఞత గురించి ఇంకా మనము నేర్చుకోవలసింది ఏమున్నది అంటే, బైబిల్ గ్రంథంలో మనము వెతికే కొద్దీ దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఆశీర్వాదము, నెమ్మది పొందుకుంటారా అని బైబిల్ గ్రంథంలో మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఇక కృతజ్ఞత అంటే దానికి మీనింగ్ ఏంటి అన్నప్పుడు, దానికి మీనింగ్ ఏంటంటే, దేవుడు గడచిన మాసమంతా నన్ను కాపాడాడు అని మీరు నమ్మి దేవునికి థ్యాంక్స్ చెల్లించడమే కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనం చెల్లించడం. అవును, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను సంరక్షించాడు, దేవుడు నన్ను ఇదిగో నడిపించాడు అని మీరు ఎప్పుడైతే నమ్మి దేవునికి థ్యాంక్స్ చెబుతారో అదే కృతజ్ఞత కలిగి మనం ఉండటము. కాబట్టి ఈ కృతజ్ఞత అనేది మన జీవితంలో అది విస్తరించాలి, కానీ అది మన జీవితంలో తగ్గిపోకూడదు. అపోస్తుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా 6-7 వచనాలు కలిసి ఉంటాయి, మనము చదువుకుందాము. కావున మీరు ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయములో అవి తగ్గిపోకూడదు, అది మన జీవితంలో విస్తరించాలి. విస్తరించుచు అని ఇక్కడ మనము చదువుకుంటున్నాము. అంటే కృతజ్ఞతాస్తుతులు మనకు ఏం జరగాలంటే మన జీవితంలో అది విస్తరించాలి, కానీ తగ్గిపోకూడదు. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు దేవుని స్వభావం కలిగిన వారు, దేవుని స్వభావం కలిగి బ్రతికేవారు జీవము కలిగిన వారు. ఇక జీవము కలిగిన వారు తప్పకుండా దేవుడున్న పరలోకానికి వెళ్ళేవారు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ మంచి లైఫ్ మనకిచ్చాడు. ఈరోజు ఒక మంచి ఇల్లును దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మంచి ఫుడ్ మనం తింటున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, ఈరోజు హ్యాపీగా మనం ఉన్నాము అంటే ఇదిగో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అందుకే ఈరోజు మనం అందరము కూడా ఈ మొదటి దినమున దేవుని సన్నిధానానికి వచ్చి గడచిన మాసమంతా నన్ను కాపాడాడు అని కృతజ్ఞత కలిగిన భావముతో ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతకుముందు మనము 100వ కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అంటే
ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, లేదంటే కృతజ్ఞతా భావం కలిగిన వారు, దేవుని స్వభావం కలిగిన వారు, ఇది మొదటిదైతే. రెండవది కృతజ్ఞత భావం కలిగిన వారు దేవుణ్ణి మహిమపరుస్తారు, ఇది రెండవదైతే. మూడవది కృతజ్ఞత భావం కలిగిన వారు దేవుడున్న లోకానికి వెళతారు, ఇది మూడవది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి నన్ను తప్పిస్తున్నాడు అని ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనము ఘనపరుస్తున్నాము, ఆయనను మనము మహిమపరుస్తున్నాము. కాబట్టి రాలేదంటే మరి వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వచ్చిన మనము ఆయనని ఎందుకు ఘనపరుస్తున్నాం, ఆయన ఎందుకు మహిమపరుస్తున్నాము అంటే, దేవుడు మన పట్ల ఇదిగో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి. ఇంకా సమూయేలు గ్రంథంలో కూడా మనం రాగలిగితే, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 12:24 చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అవి మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యక్యము. ఇక్కడ మీరు చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, దేవుడు మీ పట్ల ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్న కనిపించిన వ్యక్తి ఈరోజు కనిపించటం లేదు, నిన్న బాగున్న వ్యక్తి ఈరోజు భూమి మీద లేడు. కాబట్టి తిండి లేక, గృహాలు లేక ఈరోజు మీరు చూడగలిగితే అస్సాం ప్రాంతము బ్రహ్మపుత్ర ఆ నది వల్ల ఏమైపోయిందంటే వరదలమయం అయిపోయింది. ఎంతో మంది ఇల్లులు అందులో కూలిపోయాయి, ఎంతో మంది చనిపోయారు. ఈరోజు అక్కడ పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అస్సాం ప్రాంతంలో. కానీ మనం ఎలా ఉన్నాము ఈరోజు? మనం ఎలా ఉన్నాము? మనము హ్యాపీగా, క్షేమముగా మనం ఉన్నాము. అందుకే ఒక్కసారి మీ లైఫ్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ వీడియోస్ మనం చూస్తున్నాం కదా, అస్సాం వీడియోస్ మనం చూస్తున్నాం కదా, ఎంత భయంకరమైన దృశ్యాలు, ఎంత భయంకరమైన వీడియోస్ మీరు ఆలోచించండి. కాబట్టి ఒకసారి దేవుడు మీ జీవితంలో చేసిన ఆ మేలులను జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆవశ్యక్యము. అంటే ఎమర్జెన్సీ, అంటే అర్జెంటుగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీరు బ్రతకండి అని ఇక్కడ మనము చదువుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారట దేవుని ఆశీర్వాదం పొందుకుంటారట, దేవుడిచ్చే నెమ్మదిని వాళ్ళు పొందుకుంటారట. మరి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. అది యూదా రాజైన యెహోషాపాతు పరిపాలిస్తున్న దినాలవి. యెహోషాపాతు పరిపాలిస్తున్న దినములు. ఆ దినములలో కొంతమంది ఆయన మీదికి యుద్ధానికి వస్తారు, ఆ దేశం మీదికి యుద్ధానికి వస్తారు. ఎవరెవరు వచ్చారో ఒక్కసారి మీరందరూ కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు రాజు మీదికి, అంటే వాళ్ళ దేశం మీదికి వీళ్ళు వచ్చారు. ఇక వీరు వచ్చి ఫలాని ప్లేసులో ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసిందంటే ఈ యెహోషాపాతు రాజు గారికి తెలిసింది. తెలిసిన తర్వాత వెంటనే ఈయన ఏం చేశాడంటేనండి, ఒక ఉపవాస దినము చాటించి ఏం చేశాడు అంటే, ఇక దేవునికి ఆయన ప్రార్థిస్తున్నాడు. 3వ వచనము నుంచి ఆయన ప్రార్థిస్తున్నాడండి. 3వ వచనము నుంచి ఆయన ప్రార్థిస్తూ ఏమని ప్రార్థిస్తున్నాడో మనము దయచేసి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనము, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా?
మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన ఉపవాసముండి దేవుణ్ణి గణపరుస్తూ ఈ యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. గొప్ప సైన్యంని ఎదుర్కోవాలి అంటే మా వల్ల కాదు, మాకు తోచదు, అసలు ఏం చేయాలో మాకు తోచదయ్యా అని, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ ఆయన మీదికి దేవుని ఆత్మ రావటము, దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మీరు యుద్ధం చెయ్యరు, మీకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పటం అండి. ఆ తర్వాత మొత్తం మీద దేవుడు యెహోషాపాతు రాజుకు విజయాన్ని ఇచ్చాడు. యెహోషాపాతు రాజుకు దేవుడే విజయాన్ని ఇచ్చాడు. దేవుడు విజయాన్ని ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మనము దయచేసి చూడగలిగితే 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. 26వ వచనం నుంచి చదవమ్మా. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈరోజు కూడా మనము యుద్ధాలు చేస్తూ ఉంటాం. దేంతో యుద్ధాలు చేస్తాం చెప్పండి? మనం దేంతో యుద్ధాలు చేస్తాం? ఈరోజు మనము రోగాలతో యుద్ధాలు చేస్తాం, ఓకేనా? సమస్యలతో యుద్ధాలు చేస్తాం, ఓకేనా? అప్పులతో యుద్ధాలు చేస్తాం, తర్వాత ఈఎంఐలతో యుద్ధాలు చేస్తాం. ఎన్ని యుద్ధాలు చేస్తాం మన జీవితంలో మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు ఏదైనా అప్పు తీసుకున్నారనుకోండి, అప్పు తీసుకున్న వ్యక్తి ఆ టైంలో మనం కట్టలేదనుకోండి, ఎలా మాట్లాడతారు? ఎంత భయంకరంగా మాట్లాడతారు అంటే, ప్రతి దినము మనము కూడా మన సమస్యల చేత, మన రోగముల చేత, మన బాధల చేత, మన ఇబ్బందుల చేత, ఇదిగో ఇవి అన్నిటితో మనం కూడా యుద్ధాలు చేస్తున్నాము. ఈ యుద్ధాలలో మనం గెలవాలి అంటే ఒక యెహోషాపాతు రాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు, అయ్యా నా బలం కాదు, మా తెలివి కాదు, మాకేం దోచదు, అంతా మీరే దిక్కని మనం ప్రార్థన చేయగలిగితే అక్కడ విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చిన తర్వాత అక్కడ ఆ లోయకు వాళ్ళు ఏం చేశారట, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయను పేరు. దేవుడు యుద్ధములో ఆయన విజయం ఇచ్చినందుకు ఏం చెబుతున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి మహింపరిచారు. బెరాకా లోయ అని పేరు పెట్టారు. తర్వాత కిందికి రండి. డైరెక్ట్ మనము 30వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. ఇటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత యెహోషాపాతు పరిపాలిస్తున్న టైములో రాజ్యము నెమ్మదిగా ఉన్నది, తర్వాత నిమ్మలముగా ఉన్నది. నిమ్మలముగా అంటే ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారు ఆశీర్వాదం పొందుకుంటారు. రెండవది ఇదిగో వాళ్ళ జీవితంలో నెమ్మదిగా ఉంటారు. మరి ఆశీర్వాదం ఎక్కడుందని మీరు అనొచ్చు. ఇప్పుడు బెరాకా అన్న పేరు దగ్గర ఒక ఫుట్ నోట్లో ఒక నంబర్ ఉంది చూడండి. బెరాకా అన్న దగ్గర ఏముందో చూడండి. బెరాకా అన్న దగ్గర ఏముందండి? స్తుతి లేకపోతే ఆశీర్వాదము. స్తుతి లేకపోతే ఆశీర్వాదము. అంటే దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు అని ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆశీర్వాదం పొందుకుంటామో, రెండవది మీ లైఫ్లో నెమ్మది పొందుకుంటారు. ఎవరైతే చాలా మంది మనము ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మనం ఏర్పాటు చేసుకుంటాం, కృతజ్ఞత స్తుతి కూడిక మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైతే ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంటిని, ఆ స్థలాన్ని, ఆ ఫ్యామిలీకి దేవుని ఆశీర్వాదం ఉంటుంది,
దేవుని యొక్క నెమ్మది ఆ పీస్ అనేది, ఆ దేవుని నెమ్మది అనేది వారికి ఉంటుంది. అందుకే కృతజ్ఞత కలిగిన జీవితం మనం కలిగి ఉంటే మనం ఎలా ఉంటాము అంటే, ఒకటి బ్లెస్సింగ్స్ పొందుకుంటాము, రెండవది మన లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్తో మనం బ్రతుకుతాం. ఎంత ఆస్తున్నా మీకు పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, మీకు ఎంత ఫుడ్ ఉన్నా, మీకు ఎంత ఆస్తున్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎన్ని కార్లున్నా, ఏదున్నా, మీకు పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, మీరు హ్యాపీగా బ్రతకలేరు. కాబట్టి ఆ నెమ్మది కావాలి అన్నా, ఆ బ్లెస్సింగ్స్ మనం కావాలి అన్నా, దేవునికి మనము ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఈ రోజు అయిపోయింది, రేపటి దినం ఉదయం లేవగా దేవా మరొక రోజు ఇచ్చిన థ్యాంక్ యూ దేవా, ఈ ఆహారం ఇచ్చిన థ్యాంక్, ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో వారి మీదకి దేవుని ఆశీర్వాదము, వారికి దేవుని నెమ్మది వస్తుంది అని ఒక సందర్భం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ఇక రెండవ సందర్భంలోనికి త్వరగా మనము వెళ్ళగలిగితే, రెండవ సందర్భం ఏంటి అన్నప్పుడు, మరి బైబిల్ గ్రంథంలో సౌలు రాజు చనిపోతాడు. సౌలు రాజు తన ఖడ్గం మీద తాను పడి చనిపోయిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారు అంటే అతని తలను తెగ నరకటము, తర్వాత వీళ్ళు ఆ సౌలు యొక్క కళేబరాలు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బొమ్మల గుడిలో అక్కడ తగిలించుకుంటారనమాట. ఫిలిస్తీన్ల దేశానికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు తగిలించుకుంటారు. మేము సౌలును చంపాను, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటారు. తర్వాత ఈ విషయం కాస్త యాబేష్ గిలాదు ప్రజలకు తెలిసింది. ఈ విషయం కాస్త యాబేద్ గిలాదు ప్రజలకు తెలియటము. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సాహసించి వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి ఎక్కడైతే సౌలు అతని కుమారుల కళేబరాలు తగిలించారో ధైర్య సాహసాలతో వెళ్ళి ఏం చేశారు అంటే అవన్నీ పట్టుకొచ్చి వీళ్ళు పాతి పెడతారు, వీళ్ళు సమాధి కార్యక్రమాన్ని జరిగిస్తారు. మరి వీళ్ళే ఎందుకు చేశారు? యాబేష్ గిలాదు ప్రజలే ఎందుకు చేశారు అంటే, వీళ్ళకి సౌలు రాజు మేలు చేశాడు. సౌలు రాజు ఈ యాబేద్ గిలాదు ప్రజలకు మేలు చేశాడు. ఒకసారి మనం అందరం కూడా దయచేసి సమూయేలు మొదటి గ్రంథము, త్వరగా సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 8 నుంచి, ఇంతకుముందు నేను చెప్పిన సందర్భం అంతా కూడా 8 నుంచి మనకు కనబడుతుంది. చదవమ్మా త్వరగా. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడి ఉన్న సౌలును అతని 3 కుమారులను కనుగొని పంపిరి. మరియు వారు ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దానంతా వార్త యాబేష్ గిలాదు వారు విని లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కళేబరములను బెత్షాను పట్టణపు గోడ నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. యాబేష్ గిలాదు ప్రజలు ఎందుకు సౌలు గారికి ప్రత్యుపకారం ఎందుకు చేశారు అంటే, సౌలు గారు వీళ్ళకి ఒకనాడు మేలు చేశాడు. ఏం మేలు చేశాడంటేనండి, అప్పుడు సౌలు గారికి అభిషేకం జరిగింది. సౌలు గారికి ఏం జరిగింది? అభిషేకం జరిగింది కానీ ఇంకా రాజుగా పట్టాభిషేకం కాలేదు. ఆ టైంలో అమ్మోనీయుడైన నాహాషు అనే ఒకడు వచ్చి ఏం చేస్తాడంటే, ఈ యాబేషు గిలాదు ప్రజలతో ఏం చేస్తాడు అంటే వాళ్ళను ముట్టడి వేసిన తర్వాత ఒక మాట వాడు ఎలా మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము
సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. మీరు మొదటి వచనం నుంచి 12 వరకు రాసుకోండి, మనకు టైం లేదు కాబట్టి మొదటి వచనం అట్లా చదువుకుందాం, 2 వచనాలు చదువుకుందాం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీలందరి మీదికిని నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నింటికి దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరు లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకొనదమనిరి. ఏమంటున్నాడు అంటే, మీ కుడి కన్ను ఊడదీస్తాను, కుడి కన్ను నేను ఊడదీస్తాను అని ఈ నాహాష్ అనేవాడు మాట్లాడుతున్నాడు. మాకు 7 రోజులు టైం కావాలి అని బతిలాడటం. తర్వాత ఈ విషయం కాస్త సౌలుకు తెలిసిన తర్వాత ఏం చేస్తాడు అంటే, ఈ అమ్మోనీయుడైన నాహాషు నుంచి ఈ యాబేష్ గిలాదు ప్రజలను సౌలు గారు కాపాడుతాడు. కాపాడిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనము 31వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, అది 40 సంవత్సరాల తర్వాత, సౌలు గారు కాపాడిన 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నారు, ఒకనాడు సౌలు మమ్మల్ని కాపాడాడు, ఒకనాడు నాహాషు నుంచి సౌలు మమ్మల్ని కాపాడాడు అని ఆ కృతజ్ఞత కలిగిన జీవితముతో ఏమనుకున్నారు అంటే శత్రువుల దేశానికి వెళ్ళారు. ఇప్పుడు మన శత్రు దేశం ఏంటో మనకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళి మన సైనికుని మనం తీసుకురావాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఇప్పుడు శత్రువుల దేశానికి మనం వెళ్ళి మన సైనికుని మనం తీసుకొని రావాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. అలాంటిది శత్రువుల దేశానికి వెళితే ప్రాణం పోతుంది, అది చాలా ప్రమాదకరమని తెలిసినా కూడా ఈ యాబేష్ గిలాదు ప్రజలు ఏం చేశారు అంటే సౌలు యొక్క దేహమును, సౌలు యొక్క కళేబరములను తీసుకొచ్చి వాళ్ళు దహన సంస్కారాలు ఎందుకు చేశారు అంటే, ఒకనాడు సౌలు మాకేం చేశాడు, మేలు చేశాడు. 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ మేలును మరచిపోలేదు ఈ యాబేష్ గిలాదు ప్రజలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, యాబేష్ గిలాదు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, మీకు న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సంఘటన జరుగుతుంది. ఒక లేవీడి ఉపపత్నిని బెన్యామీనీలు పాడు చేస్తారు. తర్వాత ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ లేవీడు ఏం చేస్తాడు అంటే ఆమెను 12 ముక్కలు చేస్తాడు. 12 ముక్కలు చేసి 12 దిక్కులకు, ఇజ్రాయేలు 12 దిక్కులకు పంపిస్తాడు. ఇదిగో ఇలా జరిగింది, అసలు ఇలాంటిది ఎప్పుడైనా ఏ రోజైనా ఈ దేశంలో జరిగిందని అని చెప్పినప్పుడు మిగిలిన గోత్రాల వారు అందరూ కూడా బెన్యామీను గోత్రం మీదకి మనం యుద్ధానికి వెళదాం మనము అని యుద్ధానికి వెళతారు, యుద్ధం చేస్తారు, వాళ్ళ బెన్యామీనులను చంపుతారు. చంపిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇందులో ఎవరెవరు పాల్గొనలేదు, ఎవరెవరు మనతో యుద్ధంలో పాల్గొనలేదు అన్నప్పుడు అండి, అందులో ఒకరు యుద్ధంలో పాల్గొనలేదు. ఎవరు వాళ్ళు మీరు చూడగలిగితే, అదే మరి న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాము. సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడు రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒక్కడును అక్కడ ఉండలేదు. అంటే వీళ్ళు ఎలాంటి వారంటే, ఒక తప్పును తప్పు అని ఆ చెప్పే మనసు లేని వారు, దాన్ని ఖండించే మనసు లేని వారే ఈ యాబేష్ గిలాదు ప్రజలు. అంటే ఏమనుకున్నారంటే, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకులే అన్న మనసు కలిగిన వాళ్ళు వీళ్ళు. మనకెందుకులే అన్న మనసు కలిగిన, అందుకే వీళ్ళు బెన్యామీనుల మీదకి యుద్ధానికి రాలేదు. అలాంటి వారిలో ఎలాంటి మనసు పుట్టిందంటే, ఒక సౌలు మేలు చేసినందుకు
కృతజ్ఞత ఆ భావము వాళ్ళలో కలిగి ఫిలిస్తీన్ల శత్రు దేశానికి వెళ్ళి సౌలు గారి యొక్క దేహమును అవన్నీ కూడా తీసుకొచ్చి పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత ఈ విషయం కాస్త దావీదు రాజుకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత నేను ఎందుకు చెబుతున్నాను అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఆశీర్వాదాన్ని, నెమ్మదిని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విషయం కాస్త దావీదు గారికి తెలిసింది. అప్పుడు దావీదు గారు ఏమంటున్నారో మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. సౌలును పాతి పెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతి పెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక అంటే ఒక కృతజ్ఞత భావముతో బ్రతికే వారుని ఒక సేవకుడు లేదంటే ఒక రాజు, ఒక దావీదు గారు ఏమంటున్నారు అంటే, దేవుని చేత ఆశీర్వచనము మీరు పొందుదురుగాక. ఎప్పుడైనా మనం చేసే పనిని బట్టి ఒక దైవజనుడు మిమ్మల్ని దీవించాలి, మీకు దీవెన తీసుకొని రావాలి, మీకు దీవెన ఇవ్వాలి అంటే, అయ్యో సంఘములో వీళ్ళు ఈ పని చేశారు, ఈ పని చేసినందుకు దేవుడు వారిని దీవించాలి అన్న అలాంటి పనులు మన జీవితంలో మనం చేయాలి. అక్కడ ఒక సేవకుడు అనుకోండి దావీదు గారు, ఆ సేవకుడు ఆ యాబేష్ గిలాదు ప్రజలు చేసిన ఆ పనికి ఏమంటున్నాడు అంటే, యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక అని వారిని దీవిస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత మీరు చూడగలిగితే నేను మీకు ప్రత్యుపకారము చేసేదను, మీ యజమానుడగు సౌలు మృతి పొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. అసలు సౌలు ఎలాంటి వాడంటేనండి, సౌలు గారు బ్రతికినంత కాలము దావీదు యొక్క చావును కోరుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి. కానీ దావీదు గారు అంటున్నారు, మీరు సౌలుకి ఏం చేశారు? ప్రత్యుపకారము చేశారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు చేసిన ప్రతి మేలుకు మీరు కృతజ్ఞత కలిగి మీరు బ్రతకగలిగితే, ఆ స్వభావంతో మీరు బ్రతకగలిగితే మీ లైఫ్లో బ్లెస్సింగ్ పొందుకుంటారు, మీ లైఫ్లో మీరు నెమ్మదిగా ఉంటారు. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, మీరు ధైర్యముగా ఉండండి అంటే ఏమంటున్నాడంటే, మీకు నేనున్నాను. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నామో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు దేవుని బ్లెస్సింగ్స్ పొందుకుంటారు, దేవుడిచ్చే నెమ్మదిని మనము పొందుకుంటాము. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారి పరిస్థితి ఏంటి? ఇది చూసుకొని మనం అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాము. దయచేసి మరి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9:17 దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. అంటే దేవుణ్ణి మరిచిపోయేవారంటే ఎవరన్నమాట? దేవుణ్ణి మరిచిపోవటం అంటే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారే దేవుణ్ణి మరిచిపోయేవారు. ఈ దేవుణ్ణి మరిచిపోయేవారి గతి ఏమని చెబుతున్నాడు అంటే, ఏమంటున్నాడు? దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగుతారు. అంటే కృతజ్ఞత కలిగిన లైఫ్, ఈ థ్యాంక్స్ గివింగ్ లైఫ్ మనలో లేకపోతే పాతాళానికి మనం దిగిపోతాము అని చెబుతున్నాడు. తర్వాత అదే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 22-23 మనం చదువుకుందాం.
దేవుని మరచువారలారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుణ్ణి మరచువారలారా. ఈరోజు మనం అందరము కూడా దేవుడు నాకు మేలు చేశాడు అనే కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుండి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాము. మనము చెల్లిస్తున్నాము. ఆయనను గణపరుస్తున్నాము, ఆయనను మహిమపరుస్తున్నాము. అవును దేవా, నెల రోజులు నన్ను కాపాడావు, 1 month అంతా మీ కనుదృష్టి, మీ మనస్సు నా మీద ఉన్నది, నన్ను కాపాడావు అని దేవునికి మనము థ్యాంక్స్ చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు మనం చెల్లిస్తున్నాం. అయితే దేవుణ్ణి మరిచిపోతే ఆయన అంటున్నాడు, నా నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడును కూడా ఉండడు. తర్వాత 23వ వచనంలో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. అంటే ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి దేవుని యొక్క రక్షణ ఉంటుంది. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఆశీర్వాదం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, నిమ్మలముగా మీరు బ్రతుకుతారు. కాబట్టి మన జీవితంలో ఈ మొదటి దినమున నేను మీకు చెబుతున్నది ఏంటన్నప్పుడు, కృతజ్ఞత కలిగిన జీవితం జీవించండి. 1 day ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. నీ లైఫ్లో నెమ్మదిగా మీరు బ్రతుకుతారు. ఎక్కడ ఉన్నా మీరు బ్లెస్ అవుతారు, ఎక్కడ ఉన్నా మీరు నెమ్మదిగా మీరు బ్రతుకుతారు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వల్ల ఆశీర్వాదము, తర్వాత మనము నెమ్మది, తర్వాత రక్షణ పొందుకుంటాము. మనం మర్చిపోతే పాతాళానికి దిగిపోతాము. కాబట్టి మనము ఆశీర్వాదము, నెమ్మది, దేవుని యొక్క రక్షణ మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి